హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ బోలా శంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన బోలా శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తమిళ మూవీ వేతాళంకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ నిరాశపరచడంతో మెగా అభిమానులు ఇప్పుడు విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారా సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు వశిష్ఠ. ఇక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు చిరు. చిరంజీవి తదుపరి చిత్రం మెగాస్టార్ కి వీరాభిమాని అయిన యాంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను అనౌన్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో ఎస్ఎల్వి సినిమాస్ పై సుధాకర్ చేరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. పోస్టర్లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన పాయింట్ ను సూచిస్తుంది. అయితే అతను హింసలో తన శాంతిని కనుగొంటాడు అనే కోట్ చిరంజీవి పోషించిపోయే మాస్ యాక్షన్ పాత్రను చెప్పకనే చెబుతుంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. వైలెన్స్ ప్రధానాంశంగా ఈ సినిమా ఉండబోతుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.